తెలియను, ఏ సమయం వచ్చినో తెలియను, ఏ స్థితిలో వస్తాడో తెలియదు. కాబట్టి మనము ఆ సమయము గడియలు మనకు తెలియదు. కాబట్టి ఎవ్రీ మినిట్ రెడీ, ప్రతి క్షణం మనం సిద్ధపడి రెడీగా ఉంటే ఆయన మనకి వచ్చును. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమాను తెలిసి ఉండినల్లా అతను మెలుగుగా ఉండి తన ఇంటికి కన్నమ్మ వేయనివ్వడని అది సంగతి. అబ్బాయి చాలాసార్లు నిన్నప్పుడే ఎవరమ్మా పోలీసులు ఎవరో క్యాన్సర్ చేసినట్టు కదా, దొంగలు వచ్చేస్తున్నారు, జాగ్రత్తగా ఉన్నాడు, గెట్ రెడీగా ఉన్నాడు, బంగారం ఎక్కువ ముందు మాకు ఫోన్ చేయండి చెప్పారా మీరు. ఒకవేళ సందకడ 7 గంటలకు బ్యాచ్ వచ్చింది ఊళ్ళో కనాలనుకోండి, 7 గంటలకు ఎవరైనా నిద్రపోతారా? మొత్తం కర్రలేసుకుని మొత్తం రెడీగా ఉంటాం, రానేమో కదా, మనం జాగ్రత్త పడతాం. కానీ మనం పడుకుని పోతాడు 1 గంటకు వస్తప్పుడు ఏం చేస్తాం? అదే చెప్తున్నాడు, దొంగ ఏ సమయం వచ్చినా తెలియదు, యేసుక్రీస్తు ప్రభువు ఆ సమయం వస్తారు. కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి. మీరు అనుకునే గడియలో మనుషు కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండండి. మీరు అనుకోనని యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టడానికి వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడవాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగో చేయించుట అతడు కనుగొనను, ఆ దాసుడు ధన్యుడు. ప్రియమైన దేవుడులారా, ఈ రాత్రికాల సమయంలో వీడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో 2 నిమిషాలు మేము ముగిసిపోతున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడు తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తిరుచు త్రాగుచుంటే జాగ్రత్త పడారా. యజమానుడు ఆయనకి అన్ని సమకూర్చి అబ్బాయి నేను ఒక్కడు రెడీగా ఉన్నానంట. ఈ దాసుడు ఏం చేయాలండి, ఏ టైం వస్తుందో యజమానుడు తెలియదని అన్నము ఆహారాలన్నీ రెడీ చేసి ఉంచాలంట. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టడానికి సిద్ధంగా ఉండాలంట. కానీ మళ్ళీ తిరిగిపోయిన వాళ్ళంట అది ఎప్పుడో చూసుకొచ్చాడు, ఈలోపు తినటం తాగటం చేస్తున్నారంట. ఈలోపు దాసుడు వచ్చాడు, యజమానుడు వచ్చాడు, తినడానికి ఏమీ లేకుండా పోయింది. కింద వచ్చిన కొందరండి తన తోడు 50 వచ్చాడు. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకోని గడియలో వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రేమైన దేవుడులారా, అక్కడ నరకములో ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను సిద్ధపడకపోతే, యేసుక్రీస్తు ప్రభు నీ కోసం తన ప్రాణమును కలువరి సిలువలో ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి తిరిగి లేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు పొందిన నువ్వు నేను, క్రైస్తవుని చెప్పున నువ్వు నేను ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండకపోతే, యథార్థమైన జీవితం జీవించకపోతే, ఈరోజు జరిగే ప్రతి సంగతి మన జీవితంలో జరిగితే మనం ఏమైపోతాం గమనించారా? ఒక నిమిషం తల వచ్చాడు, ప్రార్థన చేసుకుందాం. తల వచ్చాడు, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధ జీవాధిపతి దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి రక్షకుడా మీకు వందనాలయ్యా. ఎంతో గొప్ప దేవుడు నీకు స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాలను బట్టి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవ. రక్షకుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. జీవాధిపతి మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా బిడ్డలతో మీరు మాట్లాడేందుకు మీకు వందనాలయ్యా. విశ్వాసమైన మేము, పరిశుద్ధులమని పిలుచుకునే మేము మీ రాకడలు మీ కొరకు ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. రక్షకుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేవ. జీవాధిపతి మీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో కుటుంబం బట్టి మీకు వందనాలు. కుటుంబ ప్రతి పరిస్థితి మీరు జ్ఞాపకం చేసుకుంటారు. సూర్య తన భార్య బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్థిరపరచండి తండ్రి. ఈ గుదవ మాధవి తన కుటుంబాన్ని దీవించండి. కుటుంబ యజమానురాలు 1 లక్షల మొత్తం వెళ్ళి మీకు వందనాలు బిడ్డను దీవించి ఆవిష్కరించండి. రాత్రికాల సమయం మరో సహోదరి భోగులు మంగయ్య గారి కోసం ప్రార్థన చేసిన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. బీపీ ఎక్కువయ్యి కొంత ఇబ్బంది పడుతుంది, బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. వేసుకున్న మందులో మీరు రక్తం ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యం చేసి కాపాడండి. 40 శరీరంలో బలహీనతలు మీరు ముట్టి స్వస్థపరచుదాం. మీకు స్తోత్రాలు. రాత్రి సంవత్సరం బిడ్డలందరూ మీ చేరు తప్పించుకుంటూ ముందున్న కార్యక్రమానికి మీ సహాయం కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.